మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ప్రబోవో సుబియాంటోనైతే కలిసినారు. రాజధాని జకర్తాలో జరిగినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంలో మన మోడీ గారు అలాగే ఇరు దేశాల అధికారులు అలాగే అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు అంతా కూడా పాల్గొన్నారు. ఆ వేదిక పైన ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రబోవో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అయితే పంచుకున్నారు. నేను భారత్ టూర్ కు వెళ్లే ముందు నా డిఎన్ఏ అయితే టెస్ట్ చేయించుకున్నా. ఆశ్చర్యకరంగా నా రక్తంలో భారతీయ మూలాలు ఉన్నట్టయితే తెలియంది. అందుకేనేమో ఏ భారతీయ మ్యూజిక్ విన్నా సరే నా శరీరం తెలియకుండానే డ్యాన్స్ చేస్తుంది అని చెప్పేసి ఆయన నవ్వుతా చెప్పినాడు. అంతేకాదు తన ప్రభుత్వంలోని మంత్రులు అలాగే ఆర్మీ జనరల్స్ కూడా భారతీయ పాటలు బాగా పాడుతుంటారని బహుశా వాళ్ళలో కూడా భారతీయ డిఎన్ఏ ఉంటుందని చెప్పేసి ఆయన సరదాగా స్పందించారు. పెద్ద పెద్ద విందుల్లో సైతం వాళ్ళు భారతీయ పాటలకు డ్యాన్స్ చేయకుండా ఉండలేరని చెప్పేసి అన్నారు. ఒక దేశ అధ్యక్షుడు మన భారతదేశం గురించి ఎంత ఆత్మీయంగా మాట్లాడడం నిజంగా విశేషం. ఈ మాటలకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతగానో సంతోషించారు. ఇది రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి పాత బంధాన్ని నమ్మకాన్ని గుర్తు చేస్తానని చెప్పేసి మన మోడీ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మన మోడీ గారు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అయినటువంటి కుచ్ కుచ్ హోతా ఈ పాటను అయితే గుర్తు చేశారు. ఇండోనేషియాలో ఈ పాటకు ఉన్నటువంటి క్రేజ్ ను ప్రస్తావిస్తూ భారత ఇండోనేషియా దేశాలు చేతులు కలిపితే అది కేవలం కుచ్ కుచ్ అంటే కొంచెమే కాదు బహుత్ కుచ్ అంటే చాలా ఎక్కువ సాధిస్తుందని చెప్పేసి సరదాగా అంటూనే ఇరు దేశాల యొక్క బలాన్ని అయితే నిరూపించారు. డిఎన్ఏ గురించే కాకుండా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పాత చారిత్రక బంధాల గురించి కూడా ఇండోనేషియా అధ్యక్షుడు అయితే మాట్లాడినారు. తమ ఇండోనేషియా భాషలోని సగం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని అక్కడి ప్రజల పేర్లు కూడా భారతీయుల పేర్లు లాగానే ఉంటాయని చెప్పేసి గుర్తు చేశారు. చివరగా మన భారతదేశాన్ని మెచ్చుకుంటూ 140 కోట్ల జనాభా ఇన్ని భాషలు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ భారతదేశంలో దశాబ్దాలుగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మన దేశం పైన ప్రశంసలు అయితే కురిపించారు.